సరే, ఏపీ జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా ఆ సెకండ్ లిస్ట్ కోసం ఎదురుచూపులు దీని చుట్టూ ఉన్న కొన్ని కీలకమైన ప్రశ్నల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలామంది అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదా, ఒక రకమైన హోప్, ఇంకో పక్క బోలెడన్ని ప్రశ్నలతో. అసలు నెక్స్ట్ ఏంటి అని ఎదురుచూస్తున్నారు. మొదటగా వివిధ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల్లో కామన్గా ఉన్న కొన్ని డౌట్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ లిస్ట్, టైమింగ్ దగ్గర్నుంచి స్కిల్ టెస్ట్ స్పెసిఫిక్స్ వరకు ఇలాంటి డౌట్స్తో ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కేవలం ఈ వెయిటింగ్ మాత్రమే కాదు, దీని వెనక చాలామంది అనుభవించిన మరో సీరియస్ ఇష్యూ కూడా ఉంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇది ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో విడమర్చి చూపిస్తోంది. అంటే ఒక జాబ్ కోసం అప్లై చేసి ఆ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక చివరికి ఆ జాబే లేదని తెలిస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆట మొదలయ్యాక రూల్స్ మార్చినట్టుంది కదా ఈ వ్యవహారం. మరి సిస్టంలో న్యాయమెక్కడుంది? ఈ ఇష్యూ వల్ల అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవడానికి దీనివల్ల ఎఫెక్ట్ అయిన ఒక అభ్యర్థి మాటల్లోనే విందాం. ఈ నంబర్ చూడండి, ఇది ఒక్క అభ్యర్థి కట్టిన అప్లికేషన్ ఫీజు. చూసారా, అసలు సమస్య ఇదే. ఎంతో ఆశతో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫీజు కడితే చివరికి ఆ పోస్టే లేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, న్యాయాన్ని కాపాడాల్సిన కోర్టుల్లోనే, న్యాయ వ్యవస్థలోనే ఇలా జరగడమనేది చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా విడ్డూరం కూడా. ఇది చూస్తే నోటిఫికేషన్లో పోస్టులు పెరగవచ్చు అని ఆశ చూపిస్తారు, కాని రియాలిటీలో ఉన్న పోస్టులనే తీసేస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా అభ్యర్థులను ఎంతలా నిరాశపరుస్తుందో కదా. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న అప్డేట్కి వద్దాం. అసలు ఈ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అంచనా వేస్తున్నారో చూద్దాం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సెకండ్ లిస్ట్ చాలా త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. బహుశా ఈ నెలాఖర్లోగాని లేదా ఫిబ్రవరి 2026 మొదటి వారంలోగాని వచ్చేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుత అంచనా మాత్రమే అయినా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయడం ముఖ్యం. అది రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాం. ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది. కేవలం ఒక లిస్ట్ కోసం ఎదురుచూడటం మాత్రమే కాదు, అసలు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మరింత పారదర్శకంగా, అభ్యర్థులందరికీ న్యాయంగా మార్చడం కోసం ఒక పెద్ద సంభాషణ అవసరమంటారా?